UNIT-4 compensation and employee welfare HRM ఇది ఆల్రెడీ 3 యూనిట్స్ పోస్ట్ చేసేసిన ఇది 4th యూనిట్. వాట్ ఈస్ పే రేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ ఫ్యూచర్స్ ఇన్ డిటర్మైనింగ్ పే రేట్. పే రేట్ అంటే ఏంది? అమౌంట్ ఆఫ్ మనీ పే టు అన్ ఎంప్లాయ్ ఫర్ స్పెసిఫిక్ పీరియడ్. మనం పని చేయించుకున్నాక డైలీ ఇవ్వాలా, వీక్లీ ఇవ్వాలా, మంత్లీ ఇవ్వాలా అనేది పే రేట్ ఫర్ ద వర్క్ డన్. బేసిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిటర్మైనింగ్ పే రేట్. లీగల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఏంది లీగల్ ఫ్యాక్టర్స్? పే షుడ్ బి ఫాలో గవర్నమెంట్ లాస్. ద కంపెనీ మస్ట్ పే అట్లీస్ట్ ద మినిమం వేజెస్ అండ్ ఫాలో లెవెల్. పని ఎక్కువ చేయించుకొని తక్కువ పే ఇవ్వద్దు, కనీసం లా ప్రకారం అయినా చేసిన పనికి అంత మనీ ఇవ్వాలి అంతవరకు. యూనియన్ ఫ్యాక్టర్స్. ట్రేడ్ యూనియన్స్ డిస్కస్ సాలరీస్ బెనిఫిట్స్ విత్ ఎంప్లాయర్స్. ఎంప్లాయర్స్కి ఒక ట్రేడ్ యూనియన్ అనే వ్యక్తి ఉంటాడు కదా, ఆయనతోని అన్నీ డిస్కస్ చేయాలి సాలరీస్ బెనిఫిట్స్ కోసం. దిస్ అగ్రిమెంట్స్ హెల్ప్స్ డిసైడ్ ఎంప్లాయీస్ ప్లే. ఆ అగ్రిమెంట్ హెల్ప్ అవుతుంది ఎంత పే చేయాలి అని. కాంపిటేటివ్ స్ట్రాటజీ అండ్ కార్పొరేట్ పాలసీస్. కంపెనీస్ డిసైడ్స్ పే బేస్డ్ ఆన్ దేర్ బిజినెస్ గోల్స్ అండ్ కంపెనీ పాలసీస్. కంపెనీ ఎట్లా డిసైడ్ చేస్తుంది? అలా బిజినెస్ గోల్స్ ప్రకారం అండ్ కంపెనీస్ పాలసీస్ ప్రకారం పే చేస్తుంది. గుడ్ పేస్ హెల్ప్ అట్రాక్ట్ అండ్ రీటైన్ స్కిల్డ్ ఎంప్లాయీస్. గుడ్ పేస్ హెల్ప్స్ అట్రాక్ట్ అండ్ రీటైన్ ఎక్స్ప్లెయిన్ స్కిల్డ్ ఎంప్లాయీస్. స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి గుడ్ పే అట్రాక్ట్ అవుతుంది, వస్తుంది. ఈక్విటీ ఫ్యాక్టర్స్. ఈక్విటీ మీన్స్ ఫెయిర్ పే ఫర్ ఎంప్లాయీస్. దే ఆర్ 4 types ఆఫ్ ఈక్విటీ. ఫోర్త్ వన్లో ఈక్విటీ ఫ్యాక్టర్స్ అని ఉన్నాయి కదా, ఇందులో 4 types ఉన్నాయి, ABCD లాగా. ఎక్స్టర్నల్ ఈక్విటీ, ఇంటర్నల్ ఈక్విటీ, ఇండివిజువల్ ఈక్విటీ, ప్రొసీజరల్ ఈక్విటీ. ఎక్స్టర్నల్ ఈక్విటీ కంపేర్ ద కంపెనీస్ పే విత్ అదర్ కంపెనీస్. వేరే కంపెనీస్తో కంపేర్ చేయడం. ఎంప్లాయీ షుడ్ రిసీవ్ ఏ కాంపిటేటివ్. ఇదే పనికి వేరే కంపెనీలో ఎంత శాలరీ ఇస్తారో దాని తగ్గట్టు మన కంపెనీలో కూడా ఇవ్వాలని కంపారిజన్. ఇంటర్నల్ ఈక్విటీ కంపేర్ శాలరీస్ ఆఫ్ డిఫరెంట్ జాబ్స్ విత్ ద సేమ్ కంపెనీ. సిమిలర్ జాబ్ షుడ్ రిసీవ్ ఫెయిర్ పే. ఇండివిజువల్ ఈక్విటీ కంపేర్ అండ్ ఎంప్లాయీ పే విత్ కోవర్కర్ డూయింగ్ సిమిలర్ వర్క్. ఇద్దరు సేమ్ వర్క్ చేసినప్పుడు ఇద్దరికి సేమ్ ఇవ్వాలి. సేమ్ వర్క్ చేసినప్పుడు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇవ్వద్దు. ప్రొసీజరల్ ఈక్విటీ ద ప్రాసెస్ ఆఫ్ డిసైడింగ్ సాలరీ షుడ్ బి ఫెయిర్, ట్రాన్స్పరెంట్ అండ్ అన్బయాస్డ్. సేమ్ ఇవ్వాలి సాలరీస్, ఎక్కువ బయాస్ చేయొద్దు వాళ్ళతోని. అండ్ ట్రాన్స్పోర్ట్ అదంతా అన్నిట్లో ఫెయిర్గా ఉండాలి కంపెనీ అనేది. దాని పే అందరికీ ఈక్వల్గా ఉండాలి, అది పే రేట్. సెకండ్ వన్, రైట్ అబౌట్ ఎంప్లాయీ వెల్ఫేర్ ఫెసిలిటీస్. అసలు వెల్ఫేర్ ఫెసిలిటీస్ అంటే ఏంటి? ఎంప్లాయీ వెల్ఫేర్ ఆర్ ద extra facilities and services provided by the employer to improve the health, safety, comfort and well-being of employees. ఎంప్లాయీ వెల్ఫేర్ ఫెసిలిటీస్ అంటే ఏంది? ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళ దగ్గర పనిచేసినందుకు ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇవ్వాలి. లైక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా మంచిగా ఉండేటట్టు, హాస్పిటాలిటీ, అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ అండ్ క్యాంటీన్, ఇలాంటివన్నీ మంచిగా ఫెసిలిటీ ఉండాలి వాళ్ళకి. క్లాసిఫికేషన్ ఆఫ్ వెల్ఫేర్ ఫెసిలిటీస్ 2 types ఉంటాయి. వెల్ఫేర్ మెజర్డ్ ఇన్సైడ్ ద వర్క్ ప్లేస్, వెల్ఫేర్ మెజర్డ్ అవుట్ సైడ్ ద వర్క్ ప్లేస్. వెల్ఫేర్ మెజర్డ్ ఇన్సైడ్లో ఏమేమి ఉంటాయి? కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫేవరబుల్ వర్కింగ్ కండిషన్స్, లైక్ క్లీన్ అండ్ సేఫ్ వర్క్ ప్లేస్ ఉండాలి, గుడ్ లైటింగ్ ఉండాలి, క్లీన్ సరౌండింగ్స్ ఉండాలి మన కంపెనీ లోపల. ఇది వెల్ఫేర్ మెజర్స్ ఇన్సైడ్ అని ఉంది కదా, ఇన్సైడ్. రెస్ట్ బ్రేక్స్ ఉండాలి, నోటీస్ బోర్డ్స్ ఉండాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్. కన్వీనియన్స్, రెస్ట్ రూమ్స్ అనేవి మంచిగా ఉండాలి, క్యాంటీన్స్ ఉండాలి, క్యాఫ్టేరియా ఉండాలి, క్లాక్ రూమ్ ఉండాలి. అండ్ వర్క్స్ హెల్త్ సర్వీస్, మెడికల్ చెకప్స్ అనేవి ఎప్పుడు వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీగా అంబులెన్స్ అనేది ఉండాలి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మ్యాటర్నిటీ లీవ్స్ అనేటివి ఉండాలి, ఫ్యామిలీ ప్లానింగ్ ఉండాలి, చైల్డ్ కేర్ ఉండాలి, రీక్రియేషన్ ఉండాలి. ఫిఫ్త్ వన్, వర్కర్స్ రీక్రియేషన్, ఇండోర్ గేమ్స్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్. ఎంప్లాయ్మెంట్ ఫాలోఅప్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఉండాలి. ఇది అర్థమవుతలేదు, ఓకే ఒక్క నిమిషం. వాట్ ఈస్ దిస్? గైడెన్స్ ఫర్ ఎంప్లాయీస్, మంచి గైడెన్స్ ఉండాలి వాళ్ళకి.
ఎకనామిక్ సర్వీసెస్, లోన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, బోనస్, ప్రొవిడెంట్, పీడిఎఫ్స్, గ్రాట్యుటీ, పెన్షన్, ఇవన్నీ వాళ్ళు వీళ్ళకి ఇవ్వాలి అన్నమాట ఇన్సైడ్ కంపెనీ ఇన్సైడ్లో. ఎంప్లాయీ మేనేజ్మెంట్ పార్టిసిపేషన్, సేఫ్టీ కమిటీ, క్యాంటీన్ కమిటీ, వర్కర్స్ కమిటీ, గ్రీవియన్స్ కమిటీ, వర్కర్స్ ఎడ్యుకేషన్, లైబ్రరీ, స్టూడెంట్ రూమ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషనల్ సపోర్ట్, ఇవన్నీ ఇన్సైడ్. మీకు ఒకవేళ సైడ్ పాయింట్స్ గుర్తులేకపోయినా ఓన్గా ఇట్లా పాయింట్ వైజ్ రాయండి. లైక్ వెల్ఫేర్ ఇన్సైడ్ ద వర్క్స్ ప్లేస్ అని ఇట్లా సైడ్ పాయింట్స్ లాగా రాయండి ఈ హెడ్డింగ్స్ గుర్తులేకపోతే. ఓకేనా. వెల్ఫేర్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ద ఆర్గనైజేషన్, బయట ఇది లైక్ హౌసింగ్, వాటర్, శానిటరీ, రోడ్స్, పార్క్స్, ప్లే గ్రౌండ్, స్కూల్స్, మార్కెట్ అండ్ కోఆపరేటివ్ స్టోర్స్, బ్యాంకింగ్, ట్రాన్స్పోర్ట్, హాస్పిటాలిటీ, మెడికల్ సెక్యూరిటీ, ఇవన్నీ అవుట్ సైడ్. వెల్ఫేర్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్, గవర్నమెంట్ ప్రొవైడ్స్ వెల్ఫేర్ త్రూ లేబర్ లా సచ్ యాజ్ 1948 ప్రకారం ఒకటి, 1952 ప్రకారం ఒకటి, ప్లాంటేషన్ లేబర్ యాక్ట్ 1951, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ 1970, అదర్ లేబర్ laws. Welfare facilities provided by the trade unions. Trade unions employ by providing training programs, medical facilities, cooperative banks, welfare services. ఇవన్నీ సర్వీసెస్ ఇవ్వాలి బయట. వెల్ఫేర్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై వాలంటీర్స్కి ఏమేమి ఇవ్వాలి, ఏజెన్సీస్కి. వాలంటరీ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ నైట్ స్కూల్స్, లైబ్రరీస్, స్కూల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. ఇవి 4. అవి 4 ఉన్నాయి ఇందులో. డిఫైన్ జాబ్ ఎవల్యూషన్, ఎక్స్ప్లెయిన్ జాబ్ ఎవల్యూషన్ మెథడ్స్ విత్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. జాబ్ ఎవల్యూషన్ అంటే ఏంది? ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద వాల్యూ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ జాబ్ అండ్ కంపేరింగ్ ఇట్ విత్ డిఫరెంట్ జాబ్ డిసైడ్ ఫెయిర్ వేజెస్. జాబ్ ఎవల్యూషన్ ఏంది? మనం చేసే జాబ్ వేరే వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళు కూడా సేమ్ జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మనకి సేమ్ శాలరీ వస్తుందా, సేమ్ వేజెస్ వస్తుందా అనేది కంపేర్ చేసుకోవడం జాబ్ ఎవల్యూషన్. ఇందులో మెరిట్స్ ఆఫ్ జాబ్ ఎవల్యూషన్. మెరిట్స్లో 2 టైప్స్ ఉన్నాయి, నాన్ క్వాంటిటేటివ్ మెథడ్, క్వాంటిటేటివ్ మెథడ్. నాన్ క్వాంటిటేటివ్ మెథడ్ అంటే ఏంది? దిస్ మెథడ్స్ జడ్జ్ ద జాబ్ విత్ గివింగ్ పాయింట్స్ ఆర్ నంబర్స్. ఆ జాబ్కి పాయింట్స్ అండ్ నంబర్స్ ఇస్తుంది క్వాంటిటేటివ్ మెథడ్. ఇందులోనే ర్యాంకింగ్ మెథడ్ ఉంటుంది, గ్రేడింగ్ మెథడ్ ఉంటుంది. ర్యాంకింగ్ అంటే జాబ్స్ ఆర్ అరేంజ్డ్ ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్ అకార్డింగ్ టు దర్ ఇంపార్టెన్స్. ఇట్ ఈస్ సింపుల్ మెథడ్. ర్యాంకింగ్ మెథడ్ అంటే హైయెస్ట్ నుంచి లో చూస్తారు. గ్రేడింగ్ మెథడ్ అంటే ఏంటి? గ్రేడింగ్ మెథడ్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్ ఆర్ క్లాసెస్. ఎగ్జాంపుల్ గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి, ఇట్లా గ్రేడ్స్ చేస్తూ ఉంటారు. సెకండ్ వన్ క్వాంటిటేటివ్ మెథడ్. క్వాంటిటేటివ్ మెథడ్ అంటే ఏంది? దిస్ మెథడ్స్ ఎవాల్యూట్ జాబ్స్ బై గివింగ్ పాయింట్స్ ఆర్ కంపేరింగ్ ఫ్యాక్టర్స్. రెస్పాన్సిబిలిటీ. Giving points or comparing factors. Point rating method. Points are given for factors like skill, efforts, responsibilities. Point rating method. Points are given for factors like skills, efforts, responsibilities and working conditions. ఇవన్నిటి కోసం పాయింట్స్ ఇస్తారు. ఫ్యాక్టర్ కంపారిజన్ మెథడ్ అంటే ఏంటి? డిఫరెంట్ జాబ్ ఫ్యాక్టర్స్ ఆర్ కంపేర్డ్ విత్ అదర్ జాబ్స్తోని కంపేర్ చేస్తారు. శాలరీ ఈజ్ డిసైడెడ్ based on these factors. Merits of job evaluation helps in deciding fair wages, reduce wage inequalities, improve employee satisfaction, reduce complaints, improve industrial disputes. ఇవి చదివితేనే అర్థమైపోతుంది కదా. ఫెయిర్ వేజెస్ ఉందా లేదా, వేజెస్ది ఇన్ఈక్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా, ఇంప్రూవ్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్, రెడ్యూస్ కంప్లైంట్స్ అండ్ ఇట్లా చేయడం వల్ల కంప్లైంట్స్ అనేది తగ్గుతాయి. ఇంప్రూవ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. ఇప్పుడు డిమెరిట్స్. ఇట్ ఈస్ టైమ్ కన్స్యూమింగ్ అండ్ ఇట్ ఈస్ కాస్ట్లీ టు ఇంప్లిమెంట్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ జడ్జిమెంట్ సో బయాస్ మే అక్కర్స్. ఇట్ ఇగ్నోర్స్ ద ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్. జాబ్ చేంజ్ ఓవర్ టైమ్ సో ఎవల్యూషన్ మస్ట్ బీ. ఇట్ బేస్డ్ ఆన్ జడ్జిమెంట్ సో బయాస్ మే అక్కర్, కొట్లాటాలు అయితే. ఇట్ ఇగ్నోర్స్ ద ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్. Jobs
జాబ్స్ చేంజెస్ ఓవర్ టైమ్, సో ఎవల్యూషన్ మస్ట్ బి అప్డేటెడ్ రెగ్యులర్లీ. ఎప్పటికప్పుడు అప్డేట్ అయి ఉండాలి జాబ్ ఎవల్యూషన్లో. సో మెథడ్స్ ఆఫ్ జాబ్ ఎవల్యూషన్, ఇందులో 2 మెథడ్స్ ఉంటాయి, నాన్ క్వాంటిటేటివ్, క్వాంటిటేటివ్ మెథడ్. మళ్ళీ ఇందులో 2 ఉంటాయి, ఇందులో 2 ఉంటాయి ఫ్యాక్టర్స్. అండ్ మెరిట్స్ ఇవి డీమెరిట్స్. ఫోర్త్ వన్, రైట్ అండ్ ఎస్ఐ ఆన్ మినిమం వేజ్ యాక్ట్. మినిమం వేజ్ యాక్ట్ అంటే ఏంటి, ఎంత మినిమం వేజ్ యాక్ట్ ఎంత ఇవ్వాలి అనేది. ద మినిమం వేజ్ యాక్ట్ అకార్డింగ్ టు 1948 was made to protect workers from exploitation. It explains the government to fix the minimum amount of wage that employees must pay to workers. అప్పట్లో ఏంటంటే ఎక్కువ పని చేపించుకొని తక్కువ శాలరీ ఇస్తుండే. సో దానికోసం ఈ యాక్ట్ని తెచ్చారు. ఎంత పని చేసిరో అంత మినిమం అమౌంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఫిక్సింగ్ ఆఫ్ మినిమం వేజ్, మనం ఎంత ఫిక్స్ చేస్తున్నామో వర్క్ చేసేటప్పుడు అంత అమౌంట్ ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళ పనికి. మినిమం రేట్ ఆఫ్ వేజెస్, మినిమం వేజెస్ ఇంక్లూడ్ బేసికల్ శాలరీ, అంటే వాళ్ళు ఎక్స్ట్రా పని చేస్తే ఎక్స్ట్రా పనికి లీవింగ్ అలవెన్స్ అవి కూడా యాడ్ చేసి ఇవ్వాలి. ప్రొసీజర్ ఫర్ ఫిక్స్డ్ అండ్ రివైజింగ్ మినిమం వేజెస్, ద గవర్నమెంట్ టేక్ అడ్వైస్ ఫ్రమ్ కమిటీస్ అండ్ ఫిక్స్ ఆర్ చేంజెస్ వేజెస్. ద గవర్నమెంట్ రివ్యూ వేజెస్ అండ్ ఇంక్రీజ్ దెమ్ 500 to. గవర్నమెంట్ ఎప్పుడైనా ఇట్లా చేంజ్ చేస్తుంది అనుకో, శాలరీస్ ఇంక్రీజ్ చేస్తుంది అనుకో, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇంక్రీజ్ చేయాలి కంపెనీస్. వర్కింగ్ అనే అవర్స్ అనేటివి 8 hours పర్ డే ఖచ్చితంగా ఉండాలి, దానికంటే ఎక్కువ ఉండదు. ఒకవేళ ఎక్కువ ఉన్నా ఆ పని తగ్గట్టు మీరు మనీ ఇవ్వాలి. ఓవర్ టైం గెట్ ఎక్స్ట్రా పేమెంట్, ఓవర్ టైం చేసిన వాళ్ళకి ఎక్స్ట్రా పేమెంట్ అనేది ఇవ్వాలి. ఎంప్లాయీస్ ఆబ్లిగేషన్, ద ఎంప్లాయీ మస్ట్ పే ద మినిమం వేజ్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్. ఇఫ్ ద మినిమం వేజ్ ఈజ్ 500, ద ఎంప్లాయీ మస్ట్ పే అట్లీస్ట్ 500. Different categories, different types of workers can't have different minimum wages. A skilled worker may get 800 per day, while an unskilled worker get 500 per day. Exceptions. In some cases, the government may not apply this act to some workers or place. The government may accept a particular category of workers. ఏంటి, కొన్ని కేసెస్లో గవర్నమెంట్ అప్లై కాదు, వాళ్ళ డెసిషన్సే అప్లై అవుతాయి. కాంటెంట్ ఆఫ్ మినిమం వేజెస్, మినిమం వేజెస్ షుడ్ బి ఇనఫ్ ఫర్ బేసిక్ నీడ్స్ లైక్ ఫుడ్, ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ కేర్. ఏ స్కిల్డ్ వర్కర్ పర్ డే వైల్ అండ్ అన్స్కిల్డ్ వర్కర్ మే గెట్ 500 పర్ డే. ఇది. సో ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 4 నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.